హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి రెడ్డి. మీరు చూస్తున్నారు టికెటెక్ ఛానల్. గైస్, నేను మీ ముందు తీసుకొచ్చా ఫాస్ట్ ట్రాక్ కంపెనీ నుండి స్టైలిష్ డిజైన్తో ఉన్నటువంటి స్మార్ట్ వాచ్ మాట. ఇది మనకి అండర్ 1500 రూపీస్లో అయితే రావడం జరుగుతుంది. దీన్ని ఈరోజు మనం కంప్లీట్గా అన్బాక్సింగ్ చేసి జెన్యూన్ రివ్యూని అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. జెన్యూన్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది రివ్యూ యూనిట్ అయితే కాదు, నా డబ్బులతో పర్చేస్ చేశాను కాబట్టి ఏ డిపార్ట్మెంట్లో ఇది బాగుంది, ఏ డిపార్ట్మెంట్లో ఇది బాగోలేదు అన్న రివ్యూని అయితే నేను మీకు పర్ఫెక్ట్గా చెప్పడానికి అయితే బాగుంటుంది అనమాట. అందు గురించి జెన్యూన్ రివ్యూ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. అందుకంటే ముందుగా మీలో ఉన్న ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారా, సో వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల యాప్ రివ్యూస్తో పాటుగా ఇటువంటి గ్యాజెట్ అన్బాక్సింగ్స్ కూడా మీ ముందు తీసుకొస్తూ ఉంటా. సో మరి ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ బ్యూటిఫుల్ ఇంట్రో. ఫ్రెండ్స్, బాక్స్ మీద చూడగానే ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్ మీద డిజైన్ ఏదైతే ఉందో ఇది చాలా కలర్ఫుల్ అండ్ చాలా అట్రాక్షన్గా అయితే ఉందన్నమాట. చాలా బాగుంది డిజైన్ అంతా కూడా. అదేవిధంగా మనం ఈ పక్కన చూసినట్టయితే ఆ టాప్లో ఫాస్ట్ ట్రాక్ వాళ్ళ లోగో, అలాగే 24/7 ట్రాకింగ్ అనేది హైలైట్ చేస్తున్నారు. అలాగే కింద వచ్చినట్టయితే ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్ అనేది హైలైట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఈ పక్కన చూసినట్టయితే సమ్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అదే పైన మనకి సీల్ అనేటువంటి ఇచ్చారన్నమాట. ఇటువంటి సీల్స్ మనకు 2 ఉంటాయి, మీరు జాగ్రత్తగా చూసుకోండి పర్చేస్ చేసినప్పుడు. సీల్ బ్రేక్ చేసేద్దాం. సో సీల్ బ్రేక్ చేశాక బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగ్ వాచ్ అయితే ఉంది, అలాగే మనకు కుషనింగ్ ఇచ్చారన్నమాట సేఫ్టీ గురించి. సో మనం వాచ్ అయితే బయట తీసేద్దాం. సో వాచ్ మన చేతిలో పట్టుకోగానే మనం హై ప్రీమియం క్వాలిటీ వాచెస్ మనం యూజ్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా అయితే ఉంది మన క్వాలిటీ అనేటువంటిది. ఎక్కడ కూడా 1300 రూపాయల వాచ్ అన్నట్టుగా అయితే ఏమీ లేదు, చాలా బాగుంది. సో వాచ్ కూడా మనం పక్కన పెట్టేసి బాక్స్లో ఇంకేమి కంటెంట్ ఉందని చూసినట్టయితే ఛార్జింగ్ వైర్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ ఛార్జింగ్ కనెక్టర్ వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ టైప్ అయితే ఇచ్చారు, మనకి డక్ టైప్ అయితే కాదు, మ్యాగ్నెటిక్ టైప్. అదేవిధంగా మనకి టైప్ ఏ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఛార్జింగ్ అడాప్టర్స్ ఉంటాయి కదా, దానికి అయితే పెట్టి యూజ్ చేసుకోవాలి. అలాగే మిగతా కంటెంట్ చూసినట్టయితే ఒక డాక్యుమెంట్ అయితే ఉందన్నమాట, పేపర్ డాక్యుమెంట్. ఇది వచ్చినప్పటికి కంప్లీట్గా యూజర్ మాన్యువల్. సో ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇది కూడా తీసి పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ ఇంకా కంటెంట్ గురించి చూసినట్టయితే మొత్తంగా పేపర్ డాక్యుమెంట్ ఉంది, ఇంకేమీ లేదు ఇందులోని. సో ఇది వచ్చినప్పటికి మనకి ఫాస్ట్ ట్రాక్ వాళ్ళ యొక్క క్యూఆర్ కోడ్స్. నెక్స్ట్ మనకి ఇది వారంటీ కార్డు, టైటాన్ కంపెనీ లిమిటెడ్ అని ఉందన్నమాట. అంటే ఫాస్ట్ ట్రాక్ కంపెనీ టైటాన్ వాళ్ళ యొక్క సబ్ బ్రాండ్ అన్నమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ అదే ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్ అనేది క్యూఆర్ కోడ్ అయితే ఉంది. ఇది కూడా పక్కన పెట్టేశాక మన బాక్స్ గురించి మాట్లాడుకోవాలి. బాక్స్ అనేది చాలా బాగుంది అనమాట. అంతా కూడా ఐరన్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. దీంట్లో మనం ఉప్పులు పప్పులు కూడా వేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సో పక్కన పెట్టేసి మనం వాచ్ అయితే తీద్దాము. సో వాచ్ చాలా బాగుంది అనమాట. ఫస్ట్ లుక్ అనేటువంటి ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. సో ఈ సీల్ ఏదైతే ఉంది ఇదైతే బ్రేక్ చేసేద్దాం ఇది. సో ఇది రిమూవ్ చేయగానే మనకి డిస్ప్లే స్టార్టింగ్ మంచి ఇంప్రెషన్ అనేటువంటిది వస్తుందన్నమాట. సూపర్ ఆమ్లో డిస్ప్లే లాగా అయితే ఉంది. సో సైడ్ వచ్చేటప్పటికి ఇది సంథింగ్ అయినా చేంజ్ చేసుకోవడానికి ఇచ్చాడేమో, ఇది చూద్దాం ఇది ఆఫ్టర్ దట్. సో నెక్స్ట్ మనకి సెన్సర్స్ ఇచ్చారు. సెన్సర్ మీద కూడా ఒక సీల్ ఉందన్నమాట, ఇది కూడా రిమూవ్ చేసేద్దాం. సో మనకి సెన్సర్స్ అనేవి 4 అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఈ హిడెన్ సెన్సర్స్ ఏమైనా ఉన్నాయో చూడాలి తర్వాత. అదేవిధంగా మనకి దీని అయితే టర్న్ ఆన్ చేయడానికి మనం ఫస్ట్ ఛార్జింగ్ కనెక్టర్ అనేటువంటి కనెక్ట్ చేయాలన్నమాట. ఇది ఎలా పడితే కనెక్ట్ చేస్తే అవ్వదు, ప్రాపర్గా కనెక్ట్ చేస్తే మాత్రం మ్యాగ్నెటిక్ అయితే కనెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం ప్రెస్ చేయగానే డైరెక్ట్ మనకి ఫాస్ట్ ట్రాక్ వాళ్ళ యొక్క లోగో అయితే వచ్చి 73% ఛార్జింగ్ అయితే చూపించడం జరిగింది. సో రిమూవ్ చేసేద్దాం. సో రిమూవ్ చేయగానే వెల్కమ్ టు ఫాస్ట్ ట్రాక్ అనేది వచ్చి స్కాన్ ద క్యూఆర్ కోడ్ అని వచ్చిందన్నమాట. సో మనం పక్క జరుపుగానే క్యూఆర్ కోడ్ అయితే రావడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ని మన మొబైల్తో అయితే స్కాన్ చేసేయాలి. సో చూపిస్తాను ఏ విధంగా స్కాన్ చేసుకోవాలి ఏంటి అనేది అంతా కూడా. సో మనం స్కాన్ చేయగానే గూగుల్కి తీసుకెళ్ళింది, అక్కడ మనం డైరెక్ట్ ప్లే స్టోర్ తీసుకెళ్ళింది అనమాట. సో ప్లే స్టోర్లో యాప్ అయితే ఈ విధంగా ఉంది. దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. ఇన్స్టాల్ చేసుకుని చిన్న రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, అది చేసేయండి మీ మొబైల్ నెంబర్తో. ఆఫ్టర్ దట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ప్రతి పర్మిషన్ని కూడా ఎనేబుల్ చేయండి. ఏది కూడా మీరైతే మిస్ చేయకండి, ఎందుకంటే మనం ఇక్కడ ఎనేబుల్ చేసిన ప్రతిదాన్ని కూడా మన వాచ్ అయితే యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ మనకి పైరింగ్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ పైరింగ్ ప్రాసెస్లో ఏంటంటే క్యూఆర్ కోడ్ని మన ఏదైతే యాప్ ఉంది యాప్ అనేది చెక్ చేసుకుంటుంది, పర్ఫెక్ట్గా ఉందా లేదనేటువంటి చెక్ చేసుకుని మనకి పేరింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో పేరింగ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. సో ఫస్ట్ వచ్చినప్పుడు దీని యొక్క కంప్లీట్ ఓవర్ వ్యూ అనేటువంటి చూద్దాం, ఆ తర్వాత రివ్యూ కూడా చూసేద్దాం అన్నమాట. సో ఓవర్ వ్యూ చూసినట్టయితే ముందుగా దీని యొక్క ఫిజికల్ ఓవర్ వ్యూ చూసినట్టయితే ఇది కంప్లీట్గా ఈ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి సిలికాన్ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది కూడా చాలా సాఫ్ట్ సిలికాన్ ఉండడం వల్ల మనకి ఇవి లాంగ్ లాస్టింగ్ అనేటువంటిది వస్తుందన్నమాట. అంటే 1 year అబవ్ వచ్చినా సరే మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అలాగే మనకి రింగ్ ఏదైతే ఉంది ఇది కంప్లీట్గా మనకి మెటల్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. సో మన వాచ్ వచ్చేటప్పుడు మనకి సర్క్యులర్ మోషన్లో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి స్ట్రాప్ మీద ఫాస్ట్ ట్రాక్ అని వాళ్ళ యొక్క బ్రాండ్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే డిజైన్ అయితే ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం టచ్ ఫీల్ డిజైన్ 3D అంటాం కదా, సో ఆ టైప్లో ఇవ్వడం జరిగింది అనమాట. చాలా బాగుంది డిజైన్ అనేటువంటి సాఫ్ట్గా. సో మన బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే దీని యొక్క సెన్సర్ పాయింట్ అనేటువంటి కనిపిస్తుంది మనకి, అలాగే ఛార్జింగ్ సెక్షన్ కూడా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సైడ్ రింగ్ కనిపిస్తుంది కదా మీకు, ఇలా రౌండ్ కానీ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇలా తిప్పితే ఎందుకు కూడా పనికిరాదు, బట్ ఏంటంటే ఇది డిస్ప్లే ఆన్ చేయడానికి
ఆఫ్ చేయడానికి దీన్ని అయితే మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే దీనికి కింద చూడండి మనకి మైక్ అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే ఈ పక్కన మనకి స్పీకర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే మనకి దీంట్లో ఉన్నటువంటి హైలైట్ ఫీచర్స్ చూసినట్టయితే ఇందులో మనకి 1.3 ఇంచ్ యూవీ హెచ్డీ డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే 1.3 మీటర్స్ వాటర్ రెసిస్టెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి ఏదైతే వర్షంలో కావచ్చు, అలాగే మనకి బాతింగ్ సమయంలో కావచ్చు, ఈ టైంలో మనం దీన్ని తడిపినా సరే ఏ ప్రాబ్లం ఉండలేదు. అలాగని చెప్పి మీరు ఇన్డెప్త్ వాటర్లోకి వెళ్ళారు అంటే ఖచ్చితంగా వాచ్ అనేటువంటి డ్యామేజ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఓవర్ వ్యూ అయితే మనం ఇందులో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆప్షన్స్ కూడా అన్ని చూద్దాం. దీని అయితే క్లిక్ చేయగానే మన డిస్ప్లే అయితే ఆన్ అవ్వడం జరుగుతుంది. కిందకి లాగానే మనకు కంప్లీట్గా కంట్రోల్ సెక్షన్ మొత్తం కనిపిస్తుంది అనమాట. డేట్ అండ్ టైం ఉంటుంది, అలాగే మన బ్యాటరీ ఛార్జింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఉంటుంది, అలాగే సమ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అనమాట. సో మనం ఇలా పై కనుక సెంటర్లోకి వస్తాం, మళ్ళీ కింద కనుకనే మనం నోటిఫికేషన్ సెక్షన్లోకి అయితే వస్తామన్నమాట. ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెసేజెస్ మనం ఇక్కడ ఉండే రిప్లై అనేటువంటిది కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో మళ్ళీ సెంటర్లోకి అయితే వచ్చేయండి. ఇలా రైట్ సైడ్ మనం ట్రాక్ చేసామంటే కంప్లీట్గా మన ఫిట్నెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా వస్తామన్నమాట. స్టెప్స్, క్యాలరీస్, కిలోమీటర్స్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మనం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మళ్ళీ పక్క అయితే వచ్చేయండి. వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్కి రాగానే కంప్లీట్గా మన మెనూ బార్ అనేటువంటి కనిపిస్తుంది అనమాట. ఇందులో మై ఫిట్నెస్ అంటే మనం చేసినటువంటి యాక్టివిటీస్, అలాగే మల్టీ స్పోర్ట్స్ అంటే మనకి ఇందులో వాకింగ్, రన్నింగ్, అలాగే జిమ్ వర్కౌట్స్, అలాగే థ్రెడ్మిల్, అలా బ్యాడ్మింటన్, ఇటువంటి చాలా ఆప్షన్స్ అనేటువంటి ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనం ఎక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే మల్టీ స్పోర్ట్స్ రికార్డ్ అనేటువంటి ఆప్షన్ ఉంది. అంటే మనం ఇప్పుడు దాకా చేసినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా సింగిల్ టైం అయితే చూసుకోవచ్చు. అలాగే మనకి స్లీప్ ట్రాకింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఇది కూడా కంటిన్యూస్ స్లీప్ ట్రాకింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి హెల్త్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లోకి వచ్చినట్టయితే హార్ట్ రేట్ ఉంటుంది, SpO2 ఉంటుంది, స్ట్రెస్ లెవెల్ కూడా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ బడ్జెట్లో మనకి స్ట్రెస్ లెవెల్ రావడం చాలా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేప్పటికి 1 క్లిక్ మెజర్మెంట్. దీన్ని మనం క్లిక్ చేసామంటే హార్ట్ బీటు, అలాగే SpO2, స్ట్రెస్ లెవెల్ ఇవన్నీ కూడా మనకి ఒక్కసారిగా మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే AI వాయిస్, దీన్ని ఉపయోగించుకొని మన సిరి, గూగుల్ అసిస్టెంట్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్ ఆప్షన్ ఉపయోగించుకొని డైలరు, అలాగే కాంటాక్ట్స్, రీసెంట్ కాల్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ నుండి డైలర్ ద్వారా మనం వితౌట్ మొబైల్ ఫోన్ మనం అయితే కాల్స్ అనేటువంటి చేసుకోవచ్చు. అలాగే మనం మ్యూజిక్ ద్వారా మనం మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మంచి ఫీచర్ ఏంటంటే కెమెరా అన్నమాట. సో దీని ద్వారా మన మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి కెమెరాని అయితే యాక్సెస్ చేసుకొని ఫొటోస్ అనేటువంటి క్లిక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి బ్రీత్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే వెదర్ రిపోర్టు, అలారం. సో నెక్స్ట్ స్టాప్ వాచ్ అనేటువంటిది ఉంది. అలాగే టైమర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి ఫైండ్ మై ఫోన్, దీన్ని ఉపయోగించుకుని మనం ఫోన్ ఎక్కడ ఉన్నా సరే ఫైండ్ అయితే చేసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చి ఫ్లాష్ లైట్. ఈ ఫ్లాష్ లైట్ ఏంటంటే మన మొబైల్ ఫోన్ ఉన్న ఫ్లాష్ లైట్ యాక్టివేట్ చేయడం కాదు, దీంట్లోనే ఇది క్లిక్ చేయగానే ఈ యొక్క డిస్ప్లే మొత్తం వైట్ కలర్లో వైబ్రెంట్గా అయితే కనపడుతుంది అనమాట, ఎక్కువ బ్రైట్నెస్తో. దీనివల్ల మనకి ఇన్స్టెంట్గా ఫ్లాష్ అనేటువంటిది వస్తుంది. ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ నోటిఫికేషన్, అలాగే క్యాలిక్యులేటర్ కూడా ఈ యొక్క వాచ్లోనే ఉంది. అలాగే మనకి గేమ్స్, సో ఇందులో మనకు 5 గేమ్స్ ఉంటాయన్నమాట, కావాలంటే ఆడుకోవచ్చు. అలాగే సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే వాచ్ ఫేజెస్ అనేటువంటి కనిపిస్తామంటే ఇందులో డిఫాల్ట్గా 5 అయితే ఉంటాయి. సో అలాగే మనకి స్క్రీన్ ఆన్ టైం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మెనూ స్టైల్ అనేటువంటిది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి వైబ్రేషన్ సెన్సిటివిటీ అనేటువంటిది ఉంటుంది అనమాట. దీని ద్వారా మనం వైబ్రేషన్ అంతలో కావాలంటే అంతలో పెట్టుకోవచ్చు. సాఫ్ట్, మీడియమ్, హార్డ్ అనేటువంటి మనం సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే మనం సౌండ్ సెట్టింగ్స్లోకి వచ్చినట్టయితే మనకు కాల్ చేసినప్పుడు రింగ్ అనేటువంటిది రావాలా, అలాగే వైబ్రేట్ రావాలనేటువంటిది మనం ఇందులో ఎనేబుల్ డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనం ఫోన్ సెట్టింగ్స్లోకి వచ్చినట్టయితే ఇందులో మనం బ్లూటూత్ కాలింగ్ అనేటువంటి ఎనేబుల్ చేసుకోవాలా, లేకపోతే మీడియా కాలింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలా, డిసేబుల్ చేసుకోవాలా అన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ QR కోడ్ ఉపయోగించుకొని మన ఫోన్లో ఎప్పుడైనా యాప్ మిస్ అవుతే మళ్ళీ మనం దాన్ని అయితే రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పవర్ ఆఫ్ కూడా ఇక్కడే ఉంది, రీసెట్ కూడా ఇక్కడే ఉంది. అలాగే అబౌట్ ద్వారా ఏంటంటే కంప్లీట్గా మనం 5M సంబంధించినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు. అలాగే మనం రీస్టార్ట్ చేయడం వల్ల ఇందులో ప్రాబ్లమ్స్ ఉంటే తిరిగి రీస్టార్ట్ కూడా చేసుకునే ఆప్షన్ కూడా సెట్టింగ్స్లోనే ఉండడం జరిగింది అనమాట. ఇది మనకు వాచ్లో ఉన్నటువంటి ఫీచర్స్ అనేటువంటి. సో నెక్స్ట్ మనకి యాప్లో కూడా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మనం అయితే చూసేద్దాం. సో దీనికోసం మనం ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఫాస్ట్రాక్ స్మార్ట్ అని వచ్చి మన యొక్క ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడైతే వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇది కంప్లీట్గా. సో లాస్ట్ మనకు మ్యూజిక్ ఫర్ యూ అని ఉంది కదా, సో దీని ద్వారా ఏంటంటే మనం రిలాక్స్ అయితే అవ్వచ్చు అనమాట. సో మీకు వినిపిస్తుంది చూడండి, వాచ్లో సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేటువంటిది. సో విన్నారుగా ఫ్రెండ్స్, ఎంత బాగా అయితే మనకి సౌండ్ క్వాలిటీ అనేటువంటిది కూడా వస్తుందన్నమాట దీంట్లోని. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేటప్పటికి ఏంటి అంటే కమ్యూనిటీ. సో ఇందులో మనకు గ్లోబల్ పర్సన్స్ అందరూ ఉంటారు, అలాగే మన లొకేషన్ ఉన్న పర్సన్స్ అందరూ కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి మన వాచ్ ఫేసెస్ అనమాట. ఇందులో మనకి 100 పైగా వాచ్ ఫేసెస్ అనేటువంటివి ఉంటాయన్నమాట. మనం నచ్చితే ఇవే మనం పెట్టుకోవచ్చు, లేకపోతే ఏంటంటే మనం కస్టమ్ ఆప్షన్లోకి వచ్చామంటే ఇక్కడ నుండి మన ఫోటో అనేటువంటి సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చినటువంటి వాచ్ ఫేస్ అయితే మనమే పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మన సెట్టింగ్స్లోకి వచ్చినట్టయితే మన నేమ్తో పాటు మన ఇక్కడ యాప్ నోటిఫికేషన్ అనేటువంటి ఉంది మరి, దీన్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకుంటే ప్రతి ఒక్క యాప్ నోటిఫికేషన్ కూడా మన యొక్క వాచ్లో కనపడడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వచ్చినట్టయితే మన గోల్స్, అలాగే హెల్త్, అలాగే సో మెనీ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి యాప్లో అయితే కనిపించడం జరుగుతుంది. ఒకసారి మీరు అంతా కూడా కంప్లీట్గా చెక్ చేసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్గా అయితే అర్థమవుతుంది అనమాట.
సో ఇది ఈ యొక్క యాప్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే. దీని యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ముందు దీని డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. ఇది మనకి 1.34 ఇంచ్ యూవీ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది కదా. సో మనం సన్లైట్లోకి వెళ్ళినప్పుడు దీని యొక్క బ్రైట్నెస్ అనేటువంటి చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడ కూడా మీరు డిస్ప్లే సంబంధించి ఎటువంటి ప్రాబ్లం కూడా ఫేస్ చేయరు గైస్. సో నెక్స్ట్ వచ్చి దీని యొక్క పెర్ఫార్మెన్స్. ఎందుకు దీన్ని ఎక్కువ పర్చేజ్ చేస్తాము అంటే మనకి ఇందులో ఉండేటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ కోసం. సో మనకి ఈ ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చాలా యాక్యురేట్గా అయితే ఇది రీడ్ చేయడం జరుగుతుంది అనమాట. నేను ఎక్కువగా స్టెప్స్ క్యాలిక్యులేషన్ అనేటువంటి బాగా టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే యాక్యురేటీ అనేటువంటిది మనకి అప్ టు 95% వరకు ఉండడం జరిగింది. సో మనం రన్నింగ్ టైంలో ఏంటంటే మనకి హార్ట్ బీట్ అనేటువంటిది, అలాగే SpO2 అంటే బ్లడ్ లెవెల్ ఆక్సిజన్, అదేవిధంగా మనకి స్ట్రెస్ లెవెల్, ఈ మూడింటిని కూడా ఎట్ ఏ టైం అయితే ఇది ట్రాక్ చేస్తుందన్నమాట. ట్రాక్ చేసి మనం రన్నింగ్ టైంలో ఎంతవరకు హై రీచ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి చాలా జెన్యూన్గా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి స్విమ్మింగ్ టైంలోని, అలాగే బ్యాడ్మింటన్ టైంలో మనం ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, ఎంత క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి చాలా వరకు జెన్యూన్గా అయితే ఇది ట్రాక్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇది దీని యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ వచ్చేప్పటికి డ్రాప్ డౌన్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. 2-3 సార్లు పైన కింద పాడేసినా సరే ఈ వాచ్ అనేటువంటిది ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే అవ్వలేదు అనమాట. చాలా బాగుంది. లైట్గా గీతలు అనేటువంటి పడ్డా సరే మనకి ఎక్కడ కూడా డిస్ప్లే సంబంధించి ఏది కూడా ప్రాబ్లం రాలా. బికాస్ ఆఫ్ దీనికి డిస్ప్లేలో ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రొటెక్షన్ యూజ్ చేయలేదు కాబట్టి మన డిస్ప్లే పగిలిపోద్దేమో అనుకున్నా, బట్ ఎక్కడ కూడా పగలలేదు ఫ్రెండ్స్. సో ఇదైతే మీరు నోటీస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు బ్యాటరీ విషయం వచ్చినట్టు, బ్యాటరీ మనం ఫుల్ ఛార్జ్ పెట్టేశాక మీరు కంటిన్యూషన్గా యూజ్ చేస్తున్నారు అంటే బ్లూటూత్ కాలింగ్, అదేవిధంగా మనకి మల్టీమీడియా ఇవన్నీ యూజ్ చేస్తున్నారంటే 2 days అయితే మీకు బ్యాటరీ లైఫ్ అనేటువంటిది వస్తుంది. సో మీరు ఎప్పుడైనా సరే రేర్గా యూజ్ చేస్తున్నారు ఇందులో ఫీచర్స్ అంటే మీకు 4 days అనేటువంటిది వస్తుంది. అలాగే ఫీచర్స్ ఎప్పుడైనా మీరు జస్ట్ అంటే యాప్ కనెక్ట్ చేసుకుంటున్నారు, మామూలు రికార్డ్ చేసుకుంటున్నారు అయితే మాత్రం మీకు కనీసం మీకు 1 week అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే మీ యూసేజ్ని బట్టి బ్యాటరీ బ్యాకప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీని కంఫర్ట్ విషయానికి వచ్చినట్టయితే కంఫర్ట్ అనేటువంటి చాలా 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 బాగుంటుంది గైస్. ఇక్కడ మనకి వెనక బంప్ ఏదైతే ఇచ్చాడో ఈ బంప్ వల్ల మనకి చాలా వాచెస్ మనకి ఇక్కడ నొక్కుకున్నట్టయితే మనకు పడుతూ ఉంటుంది. బట్ దీంట్లో అయితే ఆ ఇబ్బంది అనేటువంటిది ఏమీ లేదు. బంప్ అనేది పెద్ద ఎక్కువ కూడా లేదు కాబట్టి. నెక్స్ట్ మనకి ఈ మైక్ ఏదైతే ఉందో ఈ మైక్ గురించి మనం మాట్లాడుకోవాలి. మనం ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి కాల్స్ అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎక్కువ నాయిస్ అనేటువంటిది ఏమీ కూడా నోటీస్ చేయట్లా. మనం ఇయర్ బడ్స్ పెట్టుకున్నప్పుడు ఏదైతే అవతల వాళ్ళు నాయిస్ వెళ్తుందో సేమ్ ఇంచుమించులో అదే నాయిస్ అనేటువంటిది వెళ్తుంది తప్ప అంతకుమించి ఎక్కువ నాయిస్ అనేటువంటిది ఏమీ లేదు. నెక్స్ట్ మనం ఈ స్పీకర్ విషయానికి వచ్చినట్టయితే స్పీకర్ యొక్క సౌండ్ అనేటువంటి చాలా లౌడ్ అయితే వస్తుంది. సో మీరు దారిలో ఉన్నప్పుడు కానీ రోడ్డు మీద ఎక్కడైనా ఉన్నప్పుడు అయినా సరే మీరు కాల్స్ మాట్లాడుకుంటున్నప్పుడు మీకు ఆ సౌండ్ ఏదైతే వస్తుందో ఆ సౌండ్ మీకు చాలా క్లారిటీగా అయితే వినపడడం జరుగుతుంది. అది మీరు హెవీ ట్రాఫిక్లో ఉన్నారంటే అక్కడ మీకు కొంచెం డిస్టర్బెన్స్ అనేటువంటి క్రియేట్ అవుతుంది మినహా మిగతాంతా కూడా ఈ స్పీకర్ అనేటువంటి చాలా బాగుంది. అలాగే మీరు సౌండ్స్ అనేటువంటి ప్లే చేస్తున్నప్పుడు మీకు సౌండ్ క్వాలిటీ అనేది చాలా చాలా బాగా వస్తుంది. ఎక్కడా కూడా మన బొంగురుగా రావడం కానీ లేకపోతే ఇబ్బందిగా చీప్ క్వాలిటీ స్పీకర్ అన్నది ఎక్కడా కూడా లేదు అనమాట. చాలా మంచి ప్రీమియంగా సౌండ్ అనేటువంటిది వస్తుంది. అదే మాకు బేస్ కావాలి బ్రో అంటే మాత్రం జస్ట్ ఫర్ కిడ్డింగ్ మాట. సో బేస్ అనేది ఏమి ఉండదు కానీ జస్ట్ మనకి సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. రివ్యూ అనేటువంటి సో ఈ బడ్జెట్ మనం దీన్ని పర్చేస్ చేయవచ్చా అంటే ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. బికాస్ ఆఫ్ ఎందుకంటే 1500 రూపాయల లోపు బడ్జెట్లో ద బెస్ట్ స్మార్ట్ వాచ్, అది కూడా ఫాస్ట్ ట్రాక్ కంపెనీ వస్తుందంటే మనం హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే మన ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో కాన్స్ ఏమీ కూడా లేవు అన్నమాట. అన్నీ కూడా ప్రోసే ఉన్నాయి. సో ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకి ఇంతకు మించిన ఫీచర్స్ ఏమీ కూడా మనకు అవసరం లేదు. ఏవైతే మనం 20,000 రూపాయలు బడ్జెట్ పెట్టి తీసుకుంటామో వాచెస్ అందులో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్నీ కూడా మనకి 1500 రూపాయల లోపు బడ్జెట్లోనే రావడం జరుగుతుంది కాబట్టి మనకి ఇందులో కాన్స్ ఏమీ కూడా లేవు, అన్నీ కూడా ప్రోసెస్. సో దీని అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అకౌంట్ పర్చేస్ చేసుకుంటే మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ అయినటువంటిది అవుతుంది అనమాట. లేదనుకుంటే మీరు ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది మీరు కాపీ పేస్ట్ చేసుకున్నారంటే మీకు ఈ వాచ్ అయితే వస్తుంది. మీరు అకౌంట్ మీద పర్చేస్ చేసుకోండి. ఇది మాట కంప్లీట్గా జెన్యూన్ రివ్యూ అయితే. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తుంటే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా సరే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీ ముందుకి గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్తో పాటుగా యాప్ రివ్యూస్ని కూడా తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు వస్తాను. నేను మీ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.